హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి చెల్లింపులు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ నెల 21 తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు మరియు ధర్నా కార్యక్రమాలకు పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ పోరాటంలో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌ను) పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్‌ను కూడా బలంగా అయితే వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వాలిటి తవిటి నాయుడు గారు అయితే మరియు అసోసియేట్ అధ్యక్షుడు శేషక్ కుమార్ గారు కూడా ఉమ్మడిగా స్పందిస్తూ ఈ నెల 21 నుంచి జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రారంభం కానున్న ఈ యొక్క నిరవధిక ధర్నాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం నాడు పాలకొండ ప్రాంతానికి వచ్చినటువంటి యూనియన్ నాయకులు స్థానిక మండల రిసోర్స్ సెంటర్ ఎంఆర్‌సి వద్ద ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు క్షేత్రస్థాయిలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా రాబోయే భారీ పోరాటంలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు ఆర్థిక భద్రత కోసం ఈ పోరాటం తప్పనిసరి అని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ ధర్నా ఆగదని వారు స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్రంలో కొత్త వేతన సవరణ కమిటీ 12థ్ పీఆర్సీ 2023 జూలై 1 తేదీ నుండే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన గానీ, ఉత్తర్వులు గానీ వెలువడలేదు. గడిచిన కాలమంతా ఉద్యోగులు తమ సొంత జేబుల నుండి పెరుగుతున్న ధరల భారాన్ని భరిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కమిటీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతం పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఒక కొత్త కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చి ప్రభుత్వం దాన్ని అమలు చేసేసరికి చాలా సమయం తీసుకుంటుంది. టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. సో, ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిడ చవిచూడాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం తక్షణ నిర్ణయంగా తీసుకొని 30% ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ 30% మధ్యంతర భృతి అనేది ఉద్యోగుల కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా మారుతుందని, కనీసం కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు దీనిని ఊరటనిస్తుందని వారు అయితే వివరించారు. మరోవైపు 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత విధుల్లో చేరిన 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయ లోకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తత్సారం చేస్తోందని, ముఖ్యంగా సీపీఎస్ రద్దు అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు పట్టుబడుతున్నారు. పాత పెన్షన్ అనేది ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే భిక్ష కాదని, అది వారి సామాజిక భద్రత అని వారు పేర్కొన్నారు. ఈ డిమాండ్‌లన్నిటిని కూడా ప్రజల్లోకి మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి వీలుగా ప్రత్యేక కరపత్రాలను కూడా ఈ సమావేశంలో నాయకులు విడుదల చేశారు. ఈ కరపత్రాల ద్వారా ఉద్యోగులలో చైతన్యం నింపి సమ్మెను విజయవంతం చేయాలని వారు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిల కోసం కూడా కళ్ళు కాయలు కాసేలాగా అయితే ఎదురు చూస్తున్నారు. ఒక్కో డీఏ బకాయి పడటం వల్ల ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. ఈ మేరకు కొత్త పీఆర్సీతో పాటు గతంలో ఇవ్వాల్సిన 30% మధ్యంతర భృతి ఐఆర్, ఈ ఐఆర్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల ఆర్థిక హక్కులను కాలరాయొద్దు అని చెప్పి వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నెల 21 లోపు స్పందించి చర్చలకు పిలవకపోతే
జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఈ యొక్క ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా పెను ఊపంలా మారుతుందని, అవసరమైతే విధులను పూర్తిగా బహిష్కరించి రోడ్ల మీదకు రావడానికి కూడా వెనుకాడబోమని నాయకులు అత్యంత ధీమాతో తెలియజేశారు. ఈ పోరాటం కేవలం జీతాల పెంపు కోసమే కాదని, ఉపాధ్యాయ వర్గాల మనుగడ కోసమని వారు నొక్కి చెప్పారు.